హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఇన్స్టెంట్గా నిమ్మకాయ పచ్చడిని సులువుగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అన్ని టిప్స్తో పాటు రెసిపీని చూపిస్తున్నాను కాబట్టి బిగినర్స్ అయినా సరే చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇది అచ్చంగా నిలవ పచ్చడి రుచి ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి, అంత బాగుంటుంది. ఇది పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి, రైస్లోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది, పప్పు కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుందండి. నిమ్మకాయ అంటేనే విటమిన్ సి కదండి. ఇలా గనక చేసి పెట్టుకున్నామంటే రోజు మనం పెరుగన్నంలో వేసుకొని తినడం వల్ల ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకున్నాను. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఆవాలు అన్నవి చిటపట్లాడే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు తీసుకొని వేరే ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకున్నాను. ఇవి కూడా లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కాస్త రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు అదే ప్లేట్లో వేసుకొని ఖచ్చితంగా చల్లగా అయిన తర్వాత చిటికెడు ఉప్పు వేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తని పొడి కొట్టుకొని పెట్టుకోండి. సువాసన పోకుండా ఆ పొడి మీద మూత వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు అన్నది పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఇప్పుడు కాస్త ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇవి ఎండుమిర్చి క్రిస్పీగా కరకరలాడుతూ అలా ఉంటాయి కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పోపు అనేది పూర్తిగా చల్లగా అయిపోవాలి. మీరు ఎండుమిరపకాయలను ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక 2 వేసుకోవచ్చు. ఇక్కడ నేను 13 నిమ్మకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని గుడ్డతో తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఈ నిమ్మకాయలు దాంట్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. చూసారా, ఇలా పొంగు వస్తుంది. నిమ్మకాయలు కూడా ముట్టుకుంటే కాస్త సాఫ్ట్గా ఉంటాయి. ఈ స్టేజ్లో తీసేసుకొని వేరే ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ నిమ్మకాయలు కూడా పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఆ నీళ్ళు అనేది వాడుకోకూడదండి, పడేసుకోవడమే. ఇప్పుడు ఈ కాయల్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. గింజలు అవి కంప్లీట్గా తీసేసుకోవాలండి. ఇట్లాగా 2 ముక్కలు మళ్ళీ నిలువుగా 2 ముక్కలుగా కట్ చేసుకోండి. 4 ముక్కలు సరిపోతాయి. మామూలుగా సంవత్సరం అంతా నిలువ ఉండే నిమ్మకాయ పచ్చడిలో 8 ముక్కలు చేసుకుంటాం కదా, కానీ దీనికి 4 ముక్కలే చేసుకోండి. కట్ చేసిన నిమ్మకాయ బద్దలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను. మనం వాడే గిన్నెలు కానీ స్పూన్లు కానీ చెయ్యి కానీ అసలు తేమ అనేది అస్సలు ఉండకూడదు. అలా ఉంటే కనుక పచ్చడి పాడైపోతుంది. ఈ నిమ్మకాయ బద్దలన్నీ కూడా ఒక ప్యాన్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకున్నాను. నేను కొలతలన్నీ కూడా టీ స్పూన్లలోనూ లేదంటే టేబుల్ స్పూన్లోనూ చెప్తున్నానండి, ఒక్కసారి గమనించండి. 2.5 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. ఈ పచ్చడికి ఖచ్చితంగా కొలతలంటూ ఏమీ ఉండవు, కానీ మీకు ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే తెలియాలి కదా, దానికోసం ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే 3.5 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను. అవసరం పడితే ఉప్పు కారం అన్నది మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్లు చూసారా, కాచి మరిగించిన తర్వాత పూర్తిగా చల్లగా అయిపోయిన నీళ్ళండి. ఇలానే చేయాలి. ఇవి కాస్త వేసుకుంటూ కలుపుకోవాలి. నేను స్టవ్ ఆన్ చేయలేదండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇవన్నీ కాస్త ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు కారం అన్నది కరెక్ట్గా ఉందా లేదా అన్నది తెలుస్తుంది, ముందే తెలీదు. ఇప్పుడు మళ్ళీ కాస్త నీళ్లు వేసుకుంటున్నాం. అంటే అన్నంలో కలుపుకోవడానికి, టిఫిన్స్లోకి కానీ లేదంటే పెరుగన్నంలోకి మరీ గట్టిగా ఉంటే బాగోదు కదా, సో దానికి తగ్గట్టుగా అలాగే ఉడకడానికి కూడా నీళ్ళు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 టేబుల్ స్పూన్లండి నూనె వేసుకుంటున్నాను. నేను చూపించిన గరిటెతో 3 సార్లు నూనె వేసుకున్నాను, లేదంటే 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇదంతా కూడా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు కాస్త బెల్లం కూడా వేస్తున్నాము. నిమ్మకాయ పచ్చడిలో బెల్లం వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఆ పులుపు కారం అనేది చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. చూసారా, ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఈ ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లో ఉడకాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న బౌల్తో ఇంత మాత్రం ఆయిల్ అనేది ఈ ఉడికేటప్పుడు వేసుకున్నాను. అంటే మీకు అప్రాక్సిమేట్గా తెలియడం కోసం చెప్తున్నాను, లేకపోతే టేబుల్ స్పూన్లు కొలత అనేది ఫాలో అవ్వండి. ఉప్పు కారం సరి చూసుకొని అవసరం పడితే వేసుకోండి. నేను ఇంకా 1/2 టేబుల్ స్పూను ఉప్పు పడిందండి నాకు, మళ్ళీ వేసుకున్నాను. చూసారా, ఇలా ఉండాలి. ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ముక్కంతా కూడా చక్కగా ఆయిల్లో ఉడికితే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లగా అయిపోవాలండి. చూసారా, చల్లగా అయిపోవాలి, అస్సలు వేడి అనేది ఉండకూడదు. ఇప్పుడు
ఈ ఆవాలు, మెంతిపిండి కలిపినప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వేడి మీద ఉన్నప్పుడు కలిపారనుకోండి చేదొస్తుందనమాట. అది ఏ పచ్చడైనా సరే. ఈ పొడి వేసుకున్న తర్వాత చక్కగా అంతా బ్లెండ్ అయ్యేలాగా కలుపుకోవాలి. స్టేజ్‌లో మీకు ఆయిల్ సరిపోలేదు అని అనిపించిందనుకోండి, మీరు తక్కువ ఆయిల్ గనక వాడారనుకోండి, అప్పుడు కాస్త ఆయిల్ వెచ్చబెట్టుకొని పూర్తిగా చల్లగా అయిన తర్వాత మీకు ఎంత కావాలో అంత కలుపుకోండి. ఈ పొడి మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి. ముందుగా ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుందండి, కానీ ఈ పొడి వేసిన తర్వాత పీల్ చేసుకుంటుంది ఆయిల్. పచ్చడి ఊరే కొద్దీ ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు పోపు పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుంటున్నాం దీంట్లో. పోపు కూడా చల్లగా ఉండాలి. ఇవన్నీ కలిపేసుకోవాలండి. ఈ పచ్చడిని ఎయిర్ టైట్ కంటైనర్ అండి, అంటే ఎక్కువగా గ్లాస్ బాటిల్స్లోనే స్టోర్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి, లేదంటే ప్లాస్టిక్. అంతేగాని స్టీల్ బాటిల్లో అస్సలు స్టోర్ చేసుకోకూడదు. ఇంకొకటి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక గంట సేపు బయట పెట్టుకోండి, అప్పుడు చక్కగా ఊరుతుంది ఆ పచ్చడి, అంత ఫ్లేవర్స్ కూడా బ్లెండ్ అవుతాయి. ఇది ఇన్స్టెంట్ కాబట్టి వెంటనే మనం తినేయచ్చు, కానీ గంట ఆగిన తర్వాత ఆ ఆవపిండి ఫ్లేవర్ అంతా పట్టిన తర్వాత అప్పుడు తింటే బాగుంటుంది. ఇక్కడే గంట సేపు బయట పెట్టేసుకొని, లేకపోతే నెక్స్ట్ రోజు అన్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చూసారా, పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది పెరుగన్నంలో వేసుకొని తింటే చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే, రోజు మనం తినే భోజనంలో ఖచ్చితంగా విటమిన్ సి అనేది ఉండడం అనేది చాలా మంచిది. సో ఇది చేసి పెట్టుకున్నారనుకోండి, రోజు మనం పిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా వాడుకోవచ్చు. ఇంకోటి, మనకు రుచికి తగ్గట్టుగా ఆ స్పైస్ లెవెల్స్ అంటే ఉప్పు కారాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. తక్కువగా స్పైసీగా కూడా చేసుకోవచ్చు. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి జార్ ఉంటుంది కదా, పైన ఒక క్లాత్తో ఇలా కట్టేసుకుంటే కనుక తేమ అనేది తగలకుండా చక్కగా ఎక్కువ కాలం పచ్చడి అనేది నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజులు నిలవ ఉంటుందండి. 15 రోజులకు ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. వాడుకునేటప్పుడు మాత్రం తడి స్పూన్లు అస్సలు పెట్టుకోవద్దు. ఈ పచ్చడిలోని మిరపకాయలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ముద్దపప్పు కాంబినేషన్లో ఈ మిరపకాయ నంచుకొని తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒక గంట సేపు బయట పెట్టుకోండి, లేదా ఒక నైట్ బయట పెట్టేసుకొని నెక్స్ట్ రోజు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు చక్కగా పచ్చడి అనేది ఊరి ఉంటుంది, అలాగే ఆయిల్లో మునిగి ఉండాలి. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.